కుసుమహర కుసుమహర శ్రీ కుసుమహరనాథ పాదపద్మములకు నా నమస్సుమాంజలు. ప్రభుని అభయవాణి మన కర్తవ్యం. మానవులు ఎందరున్నారో అన్నన్ని రకాలైన జీవితానుభవములు. ఒక్కొక్కరి జీవితం చాలా హాయిగా తేలికగా దూదిపింజంలా సంతోషంలో తేలిపోతూ ఉంటుంది. మరి నా కర్మ, నేను చేసుకున్న అదృష్టం, నా నొసటి రాతలో సుఖం లేదు, నేను పెట్టి పుట్టలేదు, ఇలా ఎంతోమంది అనే మాటలు మన చెవిన పడుతూ ఉంటాయి. అప్పుడప్పుడు మన నోళ్ళ గుండా కూడా అవే మాటలు వస్తుంటాయి. నిజానికి ప్రతి ఒక్కరి సంగతి ఇంతేనేమో. ఎవరిని కదిలించినా ఎంత సమయం గడుస్తుందో ఎరుకయే లేకుండా వారి సొద అంతా చెప్పేస్తూనే ఉంటారు. కనీసం చెప్తే లోపల నిలవేసుకున్న భారంలో కొంత తగ్గుతుందేమోనన్న ఆశ. కానీ ఒకరికి చెప్పుకుంటే భారం దిగదు, పైగా అల్లరిపాలు కావటం జరుగుతుంది. పోనీ అలా అని మనసులోనే దాచేస్తే మరింతగా భారం పెరిగి ఆ భారం కింద నలిగి కృషించి చావవలసిందే. మరి ఏం చెయ్యాలి? శ్రీ హరప్రభు చెప్తున్నాడు, మీ పాపభారాలు నా మీద వేసి నిశ్చింతగా ఆనందంగా కృష్ణ భజన చేసుకుంటూ జీవిత బాటలో ముందుకు పొండని. ఇదే ఎన్నో లేఖల్లో రాశాడు కూడా. మన భారం ఆయనపై వేయటం అంటే ఏమిటి? జీవితకాలంలో ప్రతి క్షణం వచ్చే సుఖాన్ని కానీ కష్టాన్ని కానీ మన మనసు దాకా రానేయకుండా ఉండటం, ప్రతి స్థితిని ప్రభునికి అప్పచెప్పుకోవటం. అంతేకాక ఏ పనినైనా ఇది ఎలా చేయాలి, ఇది ఎలా చేస్తే ఏ ఫలితం వస్తుంది అనుకుంటూ సొంత బుద్ధి సొంత ఆలోచనలు పెట్టుకోక ప్రతి క్షణం ప్రభుని చూసుకుంటూ తండ్రి అని పిలుచుకుంటూ అన్ని బాధ్యతలను ఆయనకే చెప్పుకోవాలి. ఆ ప్రభుని ఆజ్ఞగా మన మనసులకు ఏది స్ఫురిస్తే అలా చేయాలి. ఇందువల్ల మనకి కర్తవ్యాభిమానం ఉండదు. అంటే నా కర్తవ్యాన్ని నేనే నిర్వహించుకుంటున్నాను అన్న అహంభావం ఉండదు. ఆ అలౌకిక చాతుర్యం కలిగిన నేర్పరి చక్కగా మన జీవిత బాధ్యతను నిర్వహిస్తాడు. ఇందుకే అమర్ దేవత అనే గ్రంథంలో శ్రీ హరప్రభుని అమోఘవాణిని శ్రీ నాగానందుడు ఇలా రాశాడు. ఒరే నాగా, పెద్ద పెద్ద బరువులు భారాలు ఎవరెవరు తీసుకుని భారాక్రాంతులవుతారో వారే ఇటు అటు కూలీల కోసం వెతుకుతారు. పైగా ఈ కూలీలు కూడా వారి దగ్గరికే పోయి భుజాలపై ఎత్తుకుంటారు ఆ భారాన్ని. ఎవరైతే చిన్న బాక్సును చంకలో పెట్టుకొని బండి దిగుతారో వారి మనసులలో కూలీ అవసరం ఉండదు. ఆ అవసరమే తోయదన్నమాట. పైగా ఈ కూలీ వారు కూడా వారి వైపు కూడా తిరిగి చూడరు. అందువల్ల బాబా, ఎవరైతే జీవిత భారాన్ని తీసుకొని బాధపడుతూ కాస్త విడుదల, కాస్త అవకాశం, కాస్తంత శాంతి వెతుకుతూ ఉంటారో వారికైనా ఆహ్వానం, వారి కోసమలే ఈ కూలివాడు ఉన్నది. వారి దగ్గరికే వెళ్ళి భారాన్ని తీసుకుంటాడు. ఇప్పుడు మనకే బాగా అర్థమవుతుంది శ్రీ హరప్రభుని అభయవాణి. ఇక మన సొదలని ఎవరెవరికి చెప్పుకొని లోని భారం తగ్గించుకోబోయి తగ్గక పైగా నలుగురిలో నగుబాట్లు పాలయ్యే కంటే నేరుగా ఆ ప్రభువుకే చెప్పుకొని మన భారాలను ఆయనకి వదిలితే మనకెంతో నిశ్చింత. అయితే అందరితో మన కర్తవ్యం తీరిపోలేదు అంతటితో. ఆ తర్వాత ఏం చేయాలో మన విమల తల్లి గోపాల్తో చెప్పింది. మనం అందరం కూడా తెలుసుకుందాం. గోపాల్, బండి దిగి కూలీ నెత్తిన సామాన్లు పెట్టిన తర్వాత మనం చేయవలసినది ఒకే దృష్టితో ఆ కూలీనే చూస్తూ అతడు ఎటు వెళుతున్నాడో అటే ప్లాట్ఫారం పొడుగునా ఎంతమంది అడ్డు తగిలినా, ఎన్ని తోపుడు బండ్లు అడ్డు తగిలినా తప్పుకుంటూ కూడా చూపుని ఆ కూలీ నుండి మరలనీయకుండా అదే నడకతో ఆ కూలీ వెనక వెళ్ళిపోవటమే ఇదే కర్తవ్యం. ఆహా, మన పని ఏమిటో విమలతల్లి ఎంత చక్కగా భావభరితంగా ఎంత వివరంగా చెప్పిందో. ప్రభువు స్వయంగా చెప్పింది భారం మోయటం. ఆ పనిని ఆయన చేస్తుంటే మన కర్తవ్యం ఆయననే చూసుకుంటూ ఆయన ఎటు తీసుకువెళుతూ ఉంటే అటే ఆ అడుగులలో అడుగు వేసుకుంటూ 1,00,000 అడ్డంకులు రాని
లక్షలాది మనని ఆపటోని మరో దారి పట్టించబోని అటు చూపుని పోనీయకుండా ఆ కూలీ పైననే అనగా మన సర్వం బాధ్యతలని మన సర్వ బాధ్యతల్ని భరించే ప్రభువుని పైననే నిశ్చలంగా స్థిరంగా నిలిపి ప్రభునితోనే వెళ్ళిపోవాలి. అలా త్వరగా తేలికగా గమ్యానికి చేరాలని మన విమల తల్లి చెప్తోంది. మనకి పై విషయం ఎంత తేలిగ్గా అర్థమవుతున్నా ఆచరణలో అంతగా తేలిక కాదు. ఇప్పుడు గడవబోయే రోజుల్లోనూ మన జీవిత భారాన్ని ప్రభునికి అప్పగించే దగ్గరే ఈ స్వ అనేది అడ్డుకుంటుంది. అందువల్లనే మనం తేలిక పడలేకపోతున్నాం. ఈ మొదటి మెట్టు దగ్గరే జారిపోతున్నాం. ఇందుకోసం కూడా మనం చేయవలసిన ప్రధానమైన సాధన, చిట్ట చివరి వరకు కొనసాగించవలసిన సాధన నామసాధన. ఇది నిరంతరం జరగవలసిందే. ఇది కాక అనుక్షణం తండ్రి తండ్రి అని ప్రభువుని పిలుచుకుంటూ కన్న తండ్రిపై ఆధారపడిన చిన్న బిడ్డల ప్రభునిపై ఆధారపడి తీరాలి. ఆ ప్రభునికే సమస్తం చెప్పుకుంటూ ప్రతి క్షణం మన కళ్ళల్లో ఆ తండ్రినే చెదరనీయకుండా నిలుపుకుంటూ ముందుకు సాగిపోవాలి. శ్రీ హరప్రభువు మనకు ఇచ్చిన అమోఘ అభయవాణి శరీరం పోయినా మిమ్ములను వదలను అనే ఈ మాటలను తలుచుకుంటూ ఆ ప్రభుని అభయహస్తాన్ని మనసులో నిలుపుకొని జీవించాలి. అదే పూజ్యశ్రీ పెండ్యాల సీతారామయ్య గారు రాశారు. ఆశ్రిత అభయప్రద మృదు హస్తయుగ్మరయుచు దుస్తర గంభీర కష్టతో యధుల తరింతురా కుసుమహర కుసుమహర. ఎంతటి అనుభవంతో రాశారో ఈ పాట. అలాగే మనము భారం మోసే మన తండ్రినే చూసుకుంటూ మరొక వైపుకి చూపుని నిలవనీయకుండా ముందుకు పోదాం. ఆ ప్రభుని వెంట గమ్యానికి తేలికగా, విశ్రాంతిగా, భారరహితంగా, హాయిగా చేరుకుందాం. జై శ్రీ కుసుమహరనాథ్ కీ జై.